బీఆర్ఎస్ లో సీఎం పోస్టింగ్ ఖాళీ లేదు. ఆల్రెడీ కేటీఆర్ సీఎం అన్నారు. కేటీఆర్ కాలేదు. అధికారంలో ఉన్న సమయంలోనే మంత్రులతో సహా కేటీఆర్ కి ముహూర్తమైన మీడియాలో రోజు పట్టాభిషేకానికి సమయం ఆసన్నమైంది. ఏ క్షణంలోనైనా కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఇవన్నీ రోజు వార్తలు వచ్చాయి. కానీ ఏం జరిగింది? ఆఖరికైతే కేటీఆర్ సీఎం కాలే, కేసీఆర్ సీఎం కుర్చీ కోల్పోయాడు. అందువల్ల ఇప్పుడు కవిత సీఎం అనే నినాదాలు ఇంతమంది అత్యుత్సాహంతో అభిమానులు అంటే అనొచ్చు. కానీ బీఆర్ఎస్ నాయకత్వ పగ్గాలు కేసీఆర్ నుంచి ఎవరికి వస్తాయనే ప్రశ్న ఇప్పటికీ ఉత్పన్నం కాదు. కేసీఆర్ నాయకుడిగా ఉన్నాడు. కేసీఆర్ కు వారసులు ఎవరు అనేది బీఆర్ఎస్ ముందున్న సమస్య కాదు. బీఆర్ఎస్ ముందున్న సమస్య బాగా బలహీనపడ్డ పార్టీని మళ్ళీ పట్టాలు ఎక్కించడం ఎలా, మళ్ళీ అధికారం కొరకు పోటీ పడేలా చేయడం ఎలా, ఇది ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న ప్రశ్న. కేటీఆర్, హరీష్ రావు ఈ చర్చ నడుస్తున్న సమయంలో ఇప్పుడు థర్డ్ పవర్ సెంటర్ గా కవిత కూడా వస్తే బీఆర్ఎస్ కు నష్టమే తప్ప లాభం ఏమీ ఇవ్వదు.